హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత గ్యాప్ పోయింది వీడియో తీసేది. బెస్ట్ షోలో ఒక టీవీ వచ్చి ఎల్జీ టీవీ ఎల్సిడి, ఇది మనకు రిపేర్కి వచ్చింది ఇక్కడికి. దీన్ని ఏం ప్రాబ్లం ఏమంటే, మనం ఆన్ చేస్తే కూడా చూద్దాం ఒకసారి ఆన్ చేసి. చూడండి, ఆన్ చేశాను. ఇక్కడ చూడండి, లైట్, ఈ రెడ్ లైట్ బ్లింకింగ్ బాగా గమనించండి. చూడండి, బ్లింకింగ్ అంతే, సౌండ్ లేదు, పిక్చర్ లేదు, ఏం లేదనమాట. అందులో దీనికి ఇక్కడ ఇచ్చి ఫిలిం పోలరైజ్డ్ పేపర్ అని ఉంటుంది దీనికి, ఎనామిల్ మాదిరిగా. అది కూడా పాడైంది, అది చెడిపోయింది. అది ఇది మళ్ళీ చూస్తాం. ముందు పిక్చర్ బొమ్మ వచ్చిన తర్వాత దీని గురించి మనం చూసుకోవచ్చు. ఒకవేళ బొమ్మ సరిగ్గా వచ్చిందంటే వాళ్ళకి ఓకే, లేదంటే సరిగ్గా లేకపోతే దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ముందు ఓపెన్ చేసి దీని ప్రాబ్లం ఏముందని తెలుసుకుంటాము. స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. పూర్తి వరకు ఈ వీడియో చూడండి, మీకు అర్థం వస్తుంది. కొత్తగా ఎల్ఈడి ఎల్సిడి చేసే వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. నేను డీటెయిల్గా మొత్తం ఇది చెప్తాను, ఏం ప్రాబ్లం ఎలా ఉందనేది ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి పోతాం. చూడండి, ఎల్జీ టీవీ చూపిస్తాను. చూడండి, ఇది ఎల్జీ టీవీ, ఎల్జీ. దీని మోడల్ నెంబర్ కూడా ఉంది, చూద్దాం. కొంచెం క్లోజ్అప్లో పెట్టండి. చూడండి, ఇది మోడల్ నెంబరు. చాలా ఓల్డ్ టీవీ అనమాట. ఓపెన్ చేస్తాం. ఇదిగోసారి దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఫస్ట్ మనం పవర్ సప్లై చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 5 వోల్ట్ ఈ ఎల్ఈడి బ్లింకింగ్ వల్ల నీకు వోల్టేజ్ డ్రాప్ అవుతూ ఉంటుంది, లేదా లో వస్తూ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ముందు ఫస్ట్ చెక్ చేసుకుంటాం. వోల్టేజ్ మనం చెక్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ వోల్టేజ్ లేదు. టూ 2.3 రావాలి, 2.4. ఇది 5 వోల్ట్ కరెక్ట్.
ఇది కూడా చూడండి తగ్గుతాయి ఉంది. అంటే పవర్ సప్లై నుంచి మనకు పవర్ కరెక్ట్గా కావాల్సినది రావట్లేదు. ఫస్ట్ మనం పవర్ సప్లైని చెక్ చేసుకోవచ్చు. పవర్ సప్లై తీసుకునేసాం. దీన్ని చెక్ చేసి తర్వాత చూడండి ఇక్కడ కండెన్సర్లు పోయినాయి. కండెన్సర్లు 3 కండెన్సర్లు ఉబ్బిపోయాయి. అంటే ఈ 3 కండెన్సర్లు ఫిల్టరింగ్ లేదనమాట. అసలు అందులో వోల్టేజ్ మనకు అప్ అండ్ డౌన్ లో వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క మోస్ఫిట్ అంటే డయోడ్, దీన్ని కూడా చెక్ చేసుకుంటాం. ఇవి చేంజ్ చేసిన తర్వాత దీన్ని చెక్ చేసుకొని తర్వాత మార్చిన తర్వాత మనం చూస్తాం. ఫస్ట్ చెక్ చేసుకుంటాం. మోస్ఫిట్ బాగుంది. కండెన్సర్ మార్చుతాం. కండెన్సర్ మార్చిన తర్వాత మనం దీని నుంచి వోల్టేజ్ చూస్తాం. ఆన్ చేస్తాం.
చూడండి ఎక్కడ లో వోల్టేజ్ అనమాట, అంటే 5 వోల్ట్లోనే ప్రాబ్లం వస్తుంది. 2 వోల్ట్ చేస్తాను చూడండి, 3310 వోల్ట్. ఇది కూడా సేఫ్. చూడండి 2 ఉబ్బిపోయింది, బాగా ఉబ్బిపోయింది. థౌసండ్ 16 వోల్ట్. చూడండి పవర్ సప్లైలో చూడండి, ఇక్కడ ఒక కనెన్సర్, ఇక్కడ ఒక కనెన్సర్, ఇక్కడ ఒక కనెన్సర్, అంటే 3 కనెన్సర్లు పోయింది అనమాట. చూడండి ఉబ్బిపోయింది కదా. అదేవిధంగా చూడండి ఇది కూడా థౌసండ్ 16 వోల్ట్. మళ్ళీ ఇంకోటి వచ్చేసి 3310 వోల్ట్. చూడండి 3310 వోల్ట్. దీన్ని మార్చేసి మళ్ళీ ఆన్ చేసి చూస్తాం. థౌసండ్ 16 వోల్ట్. మార్చేసాం. సేమ్ వాల్యూ లేదు కానీ ఇంచుమించు మనకు 3300 అదే ఎంఎఫ్ అనమాట. అదే క్వాలిటీ మనం వేసిన వోల్టేజ్ కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు. అందువల్ల ఈ దీంట్లో బోర్డు వచ్చింది. మామూలుగా ఇవి చిన్నవి వస్తాయి, దొరకవు ఎక్కువగా. మనం వోల్టేజ్ని బట్టి వేసుకోవాలి. వేసేసాను, 3 మార్చేసాను. ఆన్ చేసి చూస్తాం. ఆన్ చేసి చూస్తాం. చూడండి సెట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఫ్లికరింగ్ లేదు కదా, చూడండి డైరెక్ట్గా వెళ్తుంది. అంటే ప్రాబ్లం పవర్ సప్లైలో దీన్ని మనం ఆన్ చేస్తాం. ఆన్ అయింది.
చూడండి డిస్ప్లే వస్తుంది. ఇన్పుట్ లాస్ట్ రో ఇన్పుట్ AV1 చూడండి. ఇప్పుడు అర్థమైందా ఎలా అమ్మాలో? అర్థమైంది సార్. రండి సార్, కూర్చోండి. చూడండి పిక్చరు అంతా ఒకటే. ఈ యొక్క ఫిలిం పోలరైజర్ మాత్రం ప్రాబ్లం ఉందన్నమాట. దీన్ని మనం చేంజ్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు పిక్చరు క్లారిటీగా సేమ్ టు సేమ్ న్యూ టీవీ మాదిరి వస్తుంది. చూడండి యాక్ట్ ఎంత కనబడుతుంది, బాగానే ఉంది. ప్రాబ్లం ఏమంటే ఈ గ్లాస్ హీట్ వల్ల ఈ గ్లాస్ పైన ఉండేటువంటి ఫిలిం పోలరైజర్ పోయింది. అది దీన్ని చేంజ్ చేసేస్తే అవుతుంది. కస్టమర్ దాని గురించి ఏమి మాట్లాడలేదు. సర్వీసింగ్ రిపేర్ అయిన తర్వాత బొమ్మ చూసుకొని చెప్దాం అనుకున్నాం. ఇప్పుడు బొమ్మ ఈ విధంగా వస్తుంది కదా పిక్చర్. ఇప్పుడు అతను చెప్తే దాన్ని మార్చుకొని లేకపోతే దీన్ని మార్చుకోవాలన్నమాట. ఇది కనీసం ఒక 2000లో అయిపోతుంది. కానీ ఈ యొక్క ఇది ఇంచుది దొరుకుతుందో లేదో తెలియదు. దొరుకుతుంది. 40 ఇంచ్ తెచ్చి మనం కట్ చేసి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ అందరికంటే ముందు ఇటువంటి టెక్నికల్ సంబంధించిన వీడియోలు మీకు ఆటోమేటిక్గా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టీవీతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.